ఇప్పుడే వచ్చిన బయటకి వచ్చి లేట్ అవుతుంది. వంట చేసుకోవాలి. లేట్ అయింది. డ్యూటీ వచ్చేవరకు లేట్ అయింది. మీరు అనుకుంటారు ఏమున్నది డ్రైవింగ్ వర్క్ ఈజీ అనుకుంటారు, కానీ డ్రైవింగ్ వర్క్ ఈజీ కానీ తినడానికి ఇట్లా టైం ఉండదు. వంట చేసుకోవడానికి టైం ఉండదు. తినడానికి కానీ వంట చేసుకోవడానికి టైం ఉండదు. ఇప్పుడు ఇప్పుడు ఎంత 2 అవుతుంది. పొద్దున వంట చేసుకోవాలి. పొద్దున డ్యూటీ. ఓకే, ఇప్పుడు ఒక వంట చేసుకోవాలని కర్రీ లేదు. కర్రీ ఏం వండాలి ఆలోచిస్తున్నా. టైం అయిపోయింది ఫ్రెండ్స్. పొద్దున్నే చేసుకుంటాను కానీ టైం అయిపోయింది. ఇప్పుడు ఏమున్నది ఏం లేదు. ఇంత పెరుగు మొన్న ఇంటికాడ నుండి పంపిరు. చట్నీ వేసుకొని తినాలి అంతే. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు. రైస్ కుక్కరు, వాటర్ పోసి అంతే. ఇవాళ కూర అనుకునే అంత టైం లేదు. పెరుగు వేసుకొని తొక్కేసుకొని తింటే అయిపోతుంది. టైం లేదు. మీరు అనుకుంటారు టైం ఉంటుంది అనుకుంటున్నానే, టైం ఉండదు. ఇప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది. మళ్ళీ ఏదన్నా ఒక డ్యూటీ వస్తుంది, పోవాలి. అంటే టైం ఉంటుంది ఒక్కొక్కసారి. మ్యాక్సిమం అయితే ఒక 70% అయితే టైం ఉంటుంది వంట చేసుకోవడానికి. 70% అయితే టైం ఉండదు. పెట్టేసిన రైస్ అంటే 2 అవుతుంది. ఇంకొక 30 నిమిషాలు. 2 అవుతుందా? ఇంకొక 30 నిమిషాల తర్వాత వంట అవుతుంది. వంట అయినా కానీ కరెక్ట్ తినే టయానికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎట్లా వస్తుందా అంటే, మీకు ఒకటి చెప్పన్నా. నేను ఇప్పటిదాకా రూమ్లో కూర్చున్నా బయట పోవాలనుకున్నా, ఏమన్నా వెజిటేబుల్ తీసుకురావాలనుకున్నా, ఇప్పటిదాకా రూమ్లో కూర్చున్నా. కరెక్ట్ సూపర్ మార్కెట్లోకి పోయినా కలాస్ మేడం ఫోన్ చేసింది. అది మాకు తెలుసు, ఫోన్ చేస్తుందని, మేడం ఫోన్ చేస్తుందని నాకు తెలుసు. నాకని కాదు, ప్రతి డ్రైవర్కు తెలుసు. ఏంటిదంటే, అన్నము కానీ మేము ఎప్పుడన్నా బయటకే పోవాలనుకున్నామే కానీ, అది ఏదో మన దేవుడు కదా వీడు బయటకు పోయిండు మనకి ఫోన్ చేయు అన్నట్టు ఫోన్ కరెక్ట్ అందులో పోయినా కలా చెప్పిన, మేడం ఇట్లా బయటకు వచ్చిన సూపర్ మార్కెట్ కానీ. ఎందుకు చెప్పలేవన్నా? కూర్చొని ఆశకు వచ్చింది రూమ్లో. ఫోన్ ఇట్లా చేస్తాము బయట సూపర్ మార్కెట్ పోయినప్పుడు తీసుకొద్దాం అనుకున్నా కానీ చెప్పలేదు. పోయినందుకు అట్లా సరేలే తెచ్చుకో, సూపర్ సామాన్ తెచ్చుకుందానికి వచ్చినంటే సరేలే తెచ్చుకోండి అట్లా మీరు అనుకుంటారు. కానీ టైం ఉండదు. పోయినా కానీ ఏం తెచ్చుకోలేదు. మళ్ళీ ఏంటంటే రిటర్న్ వచ్చేసిన. అన్నం పొయ్యి మీద పెట్టేసిన. అన్నం అవుతుంది. అన్నం అయినాక తొక్కు పెరిగేసుకొని తినాలి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో డ్యూటీ తెలియదు. ఎప్పుడు ఎట్లా అంటే డ్యూటీ ఇది ఎట్లా అంటే, ఈ హౌస్ డ్రైవర్ డ్యూటీ ఎట్లా అంటే, బార్డర్ల జవాన్లు నిలబడతారు చూడండి. బార్డర్ల జవాన్లు ఇక్కడ పాకిస్తాన్ వాడు వస్తాడో, ఇక్కడ ఏ శత్రువు వస్తాడో అన్నట్టు. ఇక పాకిస్తాన్ వాళ్ళ పేరు ఎందుకు తీయాలి కానీ ఏ శత్రువు వస్తాడు అన్నట్టు. అట్లా మేము ఎప్పుడు ఏంటంటే రెడీ ఉండాలి. రాత్రి 11 గంటల దాకా కంపల్సరీ వాళ్ళకు మనం రెడీ ఉండాలి. ఇక మన ఎట్లంటే బార్డర్ల జవాన్ లెక్క 11 అయిందంటే డ్యూటీ రాదన్నట్టు అర్థం. 10 గంటలకు కూడా డ్యూటీ వస్తుంది, 10:30 కూడా డ్యూటీ వస్తుంది, చెప్పలేము. ఇంకా కొందరు డ్రైవర్లకి ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటుంది డ్యూటీ. కొందరు డ్రైవర్లకి అయితే రాత్రి నిద్రనే ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క సిస్టమేటిక్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క సిస్టమ్. కొద్దిగా మా ఇంట్లో సిస్టమ్ కరెక్టే ఉన్నది. ఎందుకు మా ఫ్రెండ్ చేస్తుండు, ఆయన సిస్టమ్ చెప్పరాదు. డ్యూటీ పొద్దున్న 6 గంటల నుంచి చాలిందా రాత్రి 2, 3 అవుతుంది. పండుకునేదానికి టైం ఉండదు. ఆయన ఒక 2 సంవత్సరాలు చేసుకొని వెళ్ళిపోతా ఉంటుంది ఇంటికాడ. ఇక
పరిస్థితుల బట్టి ఉండడమే తప్ప ఇంకొకటి ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ నవీన్ చారి వ్లాగ్స్. భయం పోయింది. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తే ఈరోజు భయం పోతుంది. తర్వాత మీకు గుడ్ లొకేషన్లు చూపిస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తా కంపల్సరీ ఉంటాను. ఓకే, లవ్ యూ ఆల్.